గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏంటి ఇలా కూర్చుంది, ఏం చేస్తుందో అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, ఎండలు అలా మండిపోతున్నాయి. ఇంట్లో కూర్చున్నా కూడా పొయ్యిలో కూర్చున్నంత వేడైతే ఉందన్నమాట. ఇంట్లో ఉండే వాళ్ళకి ఇలా ఉంటే ఇంకా బయట తిరిగే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి, ఎంత భయంకరంగా ఉందో. ఇంత బీభత్సంగా ఎండలైతే ఈసారే ఉందనుకుంటా నిజం చెప్పాలంటే. ఇంట్లో ఏసీ ఉన్నా కూడా యూజ్ చేయలేనంత పరిస్థితి. ఎందుకంటే ఏసీ 24 అవర్స్ వేస్తే ఎక్కడ కరెంట్ బిల్లు పెరిగిపోతుంది అనేసి భయంతో అయితే మార్నింగ్ అంతా అసలు ఏసీ వేయకుండా ఫ్యాన్ కిందనే కూర్చోండి ఇలా అయితే అయిపోయాము. ఎన్నిసార్లు స్నానం చేసుకున్నాము, ఎన్నిసార్లు మొహాలు కడుక్కున్నాము, అసలు అయిన పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. అంత బీభత్సంగా ఉన్నాయి ఎండలు. ఇంకా ఏసీ వేసుకొని కూర్చుందామంటే ఇంకా కరెంట్ బిల్తో అయితే భయం వేసింది. ఇంకా నైట్ పడుకునే టైంలోనే ఏసీ వేసుకుంటాం. పొద్దున 8 అయ్యిందంటే ఇంకా ఎండ అయితే బీభత్సంగా వస్తుంది. ఇంకా ఏం చేస్తాం, అలా ఉన్నాయి ఎండలు ఈసారి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ వర్షం అయితే పడుతుందన్నమాట. కరెక్ట్ 6 ఆ టైంలో అయితే వర్షం పడుతూ చల్ల గాలి అయితే వస్తుంది. బయట అయితే కూర్చొని అయితే మ్యాంగోస్ అయితే కట్ చేసుకొని తింటున్నాము నేను మా పిల్లలమైతే. కొంచెం రిలీఫ్గా ప్రశాంతంగా అనిపించింది. మార్నింగ్ అయితే వేడికి తట్టుకోలేనంత పరిస్థితి. కొంచెం వర్షం పడేసరికి అయితే చల్లగా అంతే అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. బయట తిరిగే వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ ఉండొచ్చు నిజంగా వర్షం పడడం వల్ల.